గుడ్లు, చేపలు, మాంసం మొదలైన జంతు సంబంధమైన ఆహార పదార్థాలు, పప్పు దినుసులు మొదలైన వాటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిలో సుమారు 12-30% ప్రోటీన్లు ఉన్నాయి. ధాన్యంలో 6-12% వరకు ప్రోటీన్లు ఉన్నాయి. పండ్లు, ఆకుకూరలలో ప్రోటీన్లు చాలా తక్కువ. పంచదార, నూనె, క్రొవ్వు పదార్థాలలో ప్రోటీన్లు లేనేలేవు. జంతు సంబంధమైన ఆహార పదార్థాలలో ఉన్న ప్రోటీన్ల పోషక మూల్యం అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ. ధాన్యంలో ఉన్న ప్రోటీన్ల కన్నా సోయా చిక్కుళ్ళు, లెగ్యూమ్స్, నట్స్ ఇలాంటి వాటిల్లో ప్రోటీన్ల న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ. ధాన్యాలు, పప్పు దినుసులు 5:1 నిష్పత్తిలో కలిపి తింటే ధాన్యంలోని ప్రోటీన్ల పోషక మూల్యం అంటే న్యూట్రిషన్ వాల్యూ పెరిగి సుమారుగా జంతు సంబంధమైన ప్రోటీన్ల పోషక మూల్యాన్ని పొందుతుంది. కొన్ని మొక్కలు భూమిలోని నైట్రోజన్ను గ్రహించి నీరు, కార్బన్ డయాక్సైడ్ సహాయంతో ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తాయి. జంతువులు చెట్ల నుంచి గ్రహించిన ప్రోటీన్ల సహాయంతో పాలు, మాంసాలను తయారు చేస్తాయి. కాబట్టి చెట్లు ప్రోటీన్ల ఉత్పత్తి స్థానాలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రకరకాల ఆహార పదార్థాల గురించి, వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి, వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.